పరిశుద్ర మహోన్నతుల తండ్రి, నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, రాత్రికాల సమయంలో కేవలం నీ కృపా సహాయాన్ని, కనికరం, నీ కటాక్షాన్ని బట్టి ప్రభా ప్రశాంతంగా నిద్రపోయాం. భూమి మీద ఏ మనిషి ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో ప్రభా, ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను చూస్తావు ప్రభా. తండ్రి నాయన, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు ప్రభా. యేసయ్య, ఒకే ఒక జీవితము ప్రభా, ఇది నిన్ను వెంబడించాలా, లోకానుసారంగా జీవించాలా, అది మా ఎంపికై ఉన్నది ప్రభా. తండ్రి నాయన, ఈ ఒక్క జీవితంలో ప్రభా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించడానికి మాకు ఒక్కసారి సహాయం దయచేయండి. యేసయ్య, నీ చిత్తానుసారంగా ఏది అడిగినను ఇస్తానన్నాను. ఇది మా హృదయ వాంఛ ప్రభా. తండ్రి నాయన, ఈ ఆశ తీరటం లేదని మేము ఎంతో బాధతో ఉంటున్నాము ప్రభా. తండ్రి, బాధతో దుఃఖంతో మా దినాలు వెళ్ళబుచ్చుతున్నాము ప్రభా. తండ్రి, ఇది నీ ఆజ్ఞ మేము గైకొనాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని, అది కూడా మేము చెయ్యలాగన ప్రభా. తండ్రి నాయన, నువ్వు మాకు ఏ ఏ ఆజ్ఞలు కట్టడలు ఇచ్చావో, లోకంలో రక్షింపబడిన ప్రతి ఒక్కడు ప్రభా శిరస వహించి నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నాయన మేము చేయులాగున ప్రభా. తండ్రి, నీ వాక్కు చొప్పున మేము జీవించలాగున ఒక్కసారి నీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దాటిపోవద్దు ప్రభా. తండ్రి నాయన, నినివే ప్రజలు యోనా ప్రకటించినప్పుడు పశువులు సహితము ఉపవాసం ఉంటే ప్రభా, వారి దేశం మీదకి ఉగ్రత ప్రభా. తండ్రి నాయన రానియలేదు ప్రభా. తండ్రి నాయన యేసయ్య, నాయన నినివే ప్రజలంటే ప్రభా ఫిలిస్తీన్లు ప్రభా. తండ్రి నాయన యేసయ్య, ఈ కాలంలో ప్రభా తండ్రి, మాకు సైంటిస్టులు ప్రభా తండ్రి నాయన వార్నింగ్ ఇస్తున్నారు ప్రభా. తీవ్రమైన కరువు వస్తుంది, సూపర్ ఎల్నినో అని, వర్షాలు పడవని, మా ప్రదేశాల్లో అసలు వర్షాలే పడటం లేదు, భూగర్భ జలాలు లేవు ప్రభా. యేసయ్య, మేము ఈ విషయం మేము సీరియస్గా తీసుకొని ప్రభా తండ్రి నాయన, మా సంఘాలలో మేము ఉపవాస దినాలు ప్రకటించి ప్రభా తండ్రి, వర్షాలు పడు నిమిత్తము, కరువు తొలగిపో నిమిత్తము, సూపర్ ఎల్నినో తొలగిపో నిమిత్తము ప్రభా తండ్రి నాయన, వాతావరణాన్ని నీ ఆధీనం, నీ స్వాధీనంలో తీసుకోమని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుతున్నాం. నా పేరు పట్టుబడి నా నాజను తమ తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా. నిన్ను వెతకమన్నావు ప్రభా. మేము నేను హృదయపూర్వకంగా వెతికే కృపాభాగ్యము దయచేయండి. యేసయ్య, ఉదయకాల సమయంలో లోకంలో రోగగ్రస్తులను అంతనే జ్ఞాపకం చేస్తున్నాను. ఏ రోగమైనా, క్యాన్సర్ ఏ స్టేజ్ అయినా, ఏ అవయవానికైనా నువ్వు మాట మాత్రము సెలవిస్తే ప్రభా తండ్రి, క్యాన్సర్ రోగులు అందరూ స్వస్థత పొందుకుంటారు. సహాయం దయచేయండి ప్రభా. ఈ దినాన్ని ఉదయకాల సమయంలో మా బిడ్డలతో